సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే శంకరి మేడం. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి చాలా ఎపిసోడ్స్ మనం చేసాం. డే 1 నుంచి చూసుకున్నట్టయితే చాలామందికి ఇంకా వాళ్ళ బిలీఫ్ సిస్టంలో చిన్న చిన్న నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఎక్కడో అక్కడ ఏదో ఒక టైంలో హర్ట్ అవుతాం, లేకపోతే తెలియని ఫీలింగ్ ఒకటి ఉంటుంది, దానివల్ల నెగిటివ్ థాట్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి ఈజీగానే ఉంటుంది. ఎన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కొంతమందికి పనులు జరగవు, వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఇది నాకే వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా, యాంగ్జైటీలోకి వెళ్లకుండా ఉండాలన్నా, నెగిటివ్ థాట్స్ని తీసివేసుకోవాలనుకున్నా సబ్ కాన్షియస్ మైండ్ని పరిపూర్ణంగా మనం ఎలా బిలీవ్ చేయగలమంటారు? అసలు ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం ఒక మైండ్లో అనేసుకుంటే సరిపోతుంది అని అందరూ అనుకుంటుంటారు. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒక దాని వల్ల బాగా ప్రభావితం చెందుతుంటుంది, మన ఫీలింగ్స్ వల్ల, మన చేష్టాల వల్ల. అందుకే దానిని ఉపచేతన మనస్సు అని కూడా అంటారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రోడ్ మీద ఏదో ఒక చూడకూడని విషయం ఏదైనా చూసామనుకోండి, అది మన మనసుకు బాధ కలిగిస్తుంది. సో అది మార్నింగ్ చూసేసాం, వెళ్ళిపోయాము, అయిపోయింది, అన్ని వర్క్ చేసేసుకున్నాం. కానీ నైట్ మనకు అదే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. దాని మీదనే మన ఫోకస్ ఉంటుంది. అయ్యో ఇలా జరిగింది, ఇది ఏమైంది అనే క్యూరియాసిటీ ఒకటి డెవలప్ అవుతుంది. అంటే మన ఫీలింగ్స్ని అది ప్రభావితం చేసిందా లేదా? చేసింది. అంటే మనం ఏ పని చేసినా ఒకవేళ మనకి ఏదైనా కావాలి అనన్నా దానిని తీసుకోవడానికి మనకి కావాల్సింది మెయిన్ ఫీలింగ్స్. నేను పొందాను అనే ఫీల్ మీరు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది. వస్తుందా రాదా అనే నెగిటివ్ని ఎప్పుడైతే మనం పెడతామో అది రాదు. మనం ఇన్విటేషన్ ఇస్తూ మీరు వస్తారా రారా అని అడిగారు అనుకోండి, ట్రై చేస్తానండి అనేస్తాం, వెంటనే అని అనేస్తాం. మీరు ఖచ్చితంగా వస్తున్నారండి అని అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, అయ్యో వాళ్ళు పాప నేను ఖచ్చితంగా వస్తానని నమ్మారు కదా, నేను వెళ్ళాలి కదా అని ఫీల్ ఈవెన్ మనకు ఆ చిన్న విషయంలోనే ఉంటుంది. అలాంటిది మన థాట్స్, మన ఫీలింగ్స్ అవుతుందా లేదా అనే నమ్మకాన్ని మనం తీసేస్తే ఖచ్చితంగా అవుతుంది అనే బిలీవ్ని మనం పెట్టినట్లయితే 100% సక్సెస్ వస్తుందిగా. చాలామంది ఏం చేస్తారంటే అన్ని టెక్నిక్స్ వేసేసి ఆ టెక్నిక్లో చివర ఇది నిజంగా ఎప్పుడు అవుతుంది అనే ఒక చిన్న రాయి ఇస్తారనమాట. దానివల్ల ఏంటంటే అది రాకుండా బ్లాక్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీ ఫీలింగ్స్ని మార్చండి, మీ యొక్క థాట్స్ని మార్చండి. మీరు ఏదైనా విజువలైజేషన్ చేసుకునేటప్పుడు అది ఖచ్చితంగా నేను పొందాను, ఆ పొందినప్పుడు నీ యొక్క ఫీలింగ్, నీ బాడీలోని ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉండాలి, అది నిజంగా నీ దగ్గర ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతూ ఉంటావు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటామండి. ధ్యానం చేస్తూ ఉంటే చాలామందికి ఏమనిపిస్తుందంటే చాలా ఆలోచనలు వస్తున్నాయండి, ఎక్కడెక్కడో ఉంటుంది ఆలోచన అని అంటారు. అదే ధ్యానం చేసేటప్పుడు నేను కానీ ఎవరైనా కానీ మీరు హిమాలయాల దగ్గర ఉన్నారండి, ధ్యానం చేస్తున్నారండి అంటే మనసు ఒక రకమైన సంతోషం. అహో నేను హిమాలయాల దగ్గరికి వెళ్ళానా, అక్కడ ధ్యానం చేస్తున్నానా అని ఇమీడియట్గా మన మనసు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్కి, ఆ హ్యాపీనెస్కి దగ్గర అయిపోతుంది. సో అలాంటి హ్యాపీనెస్ మనం ఎప్పుడైతే మనకి కావాల్సిన దాని మీద మనం పెట్టుకుంటామో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, నాకు ఒక్కడు కూడా రాలేదండి. ఫస్ట్ ఇక్కడ ఏడు పాపేసి, ఎందుకు రాదు? నువ్వు నిజంగా కోరుకున్నప్పుడు, నువ్వు మనసు పెట్టినప్పుడు ఎందుకు రాదు? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది నీదే, అది నాదే అని నువ్వు ఫిక్స్ అయిపో. అది ఖచ్చితంగా నాదే, అది నాకు వస్తుంది, నేను దానికోసం ఈ విధంగా చెయ్యాలి అనేటటువంటి ఒక నమ్మకాన్ని నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో ఖచ్చితంగా నీదవుతుంది. నీ యొక్క ఆలోచన, కేవలం నీ ఆలోచన విధానాన్ని మారుస్తేనే పని జరుగుతుంది. అయ్యో నన్ను వాళ్ళు పిలవలేదండి, నేను వెళ్ళలేదండి, ఎందుకు పిలవాలి అనే ఆలోచన నీకెందుకు? నువ్వెంత వర్క్ చేస్తున్నావు, నీ వర్క్ నువ్వు చేయి. నువ్వు నీ వర్క్ని సాటిస్ఫై చేయి, నీ మనసుని సాటిస్ఫై చేయి, నీ ఫీలింగ్స్ని నువ్వు ఎగ్జిబిట్ చేసుకో. వేరే వాళ్ళ కోసం నువ్వు జీవించట్లేదు, నీ కోసం నువ్వు జీవిస్తున్నావు. నీ మనసు కోసం నువ్వు జీవిస్తున్నావు, నీ పిల్లల కోసం నువ్వు జీవిస్తున్నావు. అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వాళ్ళు ఇది చేయలే, వీళ్ళు ఇది చేయలే, ఇలాగా అలాగా ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఏం చేస్తాయంటే మనల్ని నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండమ్మా అంటూ ఇంకా కిందకి దిగజార్చేస్తాయి. వదిలేసేయండి. మీ ఫీలింగ్స్ మార్చండి, మీ థాట్స్ మార్చండి, మీ బిలీఫ్ సిస్టమ్ మార్చండి, మీ యాక్షన్స్ మార్చండి. ఒక్క అడుగు ముందుకేస్తేనే 10 అడుగులు నీ వెనకాల వస్తాయి. ఒక్క అడుగు వెనక్కి వేసావంటే
ఇంకా వెనక్కి వెళ్తావే తప్ప ముందుకు రాలేవు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో నీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, దీనివల్ల ఏంటి అనేటటువంటి నీ ఫీలింగ్స్ అనేవి నీకు చాలా ఇంపార్టెంట్. ఎవరి ఫీలింగ్సో నీకు వద్దు, నీ ఫీలింగ్స్ నీకు కావాలి. బయట వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, నథింగ్. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో, నీ ఫీలింగ్స్తో నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. ఎస్, నిజమే కదా, నేను ఇలా ఉంటే ఎంత బాగుంటుందో, నేను ఈ విధంగా ఉంటే ఎంత బాగుంటుందో, నన్ను అందరూ మెచ్చుకుంటుంటే ఎంత బాగుంటుందో అని నీ ఫీలింగ్స్ ఎందుకు రావు? నువ్వు చేసే పని వల్ల ఎటు వాళ్ళకి లాభం కాదు, నీకు నువ్వు లాభం పొందు ఫస్ట్. అలా చెయ్యకపోవడం వల్లనే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సో సబ్ కాన్షియస్ మైండ్ నుంచి చాలా మందికి టెక్నిక్స్ అయితే మనం ఇచ్చాం మేడం. ఎస్, ఇలా ఎవరికైతే తదేకంగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో, ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక టెక్నిక్ కానీ ఒక ఎఫర్మేషన్ చెప్తాను చూడండి. నన్ను నేను నియంత్రించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగల శక్తి నీకు ఉంది. ఈ ఒక్క ఎఫర్మేషన్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది యూనివర్స్కి. ఏ విషయంలో అయినా నీకు స్టెబిలిటీ తెచ్చుకొస్తుంది. నన్ను నేను నియంత్రించుకోగలను, ఏ విషయంలోనైనా నా జీవితానికి నేనే రాజు, నేనే రాని. వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. నా థాట్స్, నా ఫీలింగ్స్ కన్నిటికీ నేనే, నా జీవితాన్ని నేనే రాసుకుంటా. బ్రహ్మ ముహూర్తంలో నీ జీవితానికి నువ్వే రాసుకుంటున్నావు. నా డే ఇలా ఉంటుంది అని నువ్వు బ్రహ్మ ముహూర్తంలో చెప్పినప్పుడు నీ డే అలాగే ఉంటుంది. నీ లైఫ్ని నువ్వే డిజైన్ చేసేసుకుంటున్నావు. అక్కడ నువ్వు అక్కడ కొంచెం అటు ఇటు టిల్ట్ అయ్యారనుకోండి, టిల్ట్ అయినట్టే ఉంటుంది. ఈరోజు నేను ఖచ్చితంగా దీన్ని పొందుతాను, ఎస్ ఖచ్చితంగా పొందుతాను, పొందాను అనే ఫీల్ నువ్వు తెచ్చుకో, ఖచ్చితంగా పొందుతావు. ఫీలింగ్ అంటే చాలా సందర్భాల్లో అనుకునేదాన్ని మేడం, ఆ ఫీలింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా అని నాకు కూడా డౌట్ ఉండేది. ఇందాక మీరు ఏదైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారో, ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు మీరు వస్తారా రారా అన్న డౌట్ ఎప్పుడైతే వాళ్ళకి డౌటబుల్గా అడుగుతారో ఆ టైంలో ఖచ్చితంగా మనం కూడా ట్రై చేస్తామన్నదే వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మీరు అటెండ్ అవుతారన్నప్పుడు మనకి వెళ్ళాలన్న ఇది మనకు వస్తూ ఉంటుంది. సో ఫీలింగ్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఆ ఒక్క చిన్న వర్డ్లోనే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీ మ్యారేజే ఉంది మేడం, మీరు ఖచ్చితంగా రావాలి, వస్తున్నారు అన్నారు అనుకోండి. అవును, అయ్యో ఉషా పిలిచింది కదా వెళ్ళాలి అని. మేడం వస్తారు కదా, చూస్తానులే ఉషా పర్వాలేదు, ఇమ్మీడియట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అది హ్యూమన్ నేచర్. అది ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆ సంతోషాన్ని మనం పొందాలి, అయ్యో నాకు సంతోషం రావట్లేదు, జీవితంలో ఎన్నో సంతోషమైన విషయాలు మనకుంటాయి, ఒక్కసారి ఆ సంతోషకరమైన విషయాన్ని తీసి అక్కడ పాజ్ ఇచ్చి దీన్ని అక్కడ పేస్ట్ చేయండి. ఇమీడియట్గా ఈ సిచ్యువేషన్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయండి, ఆ హ్యాపీనెస్ మీకు వచ్చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యుఎస్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఎప్పుడు కొట్లాడుకున్నాం, ఇంకా గోయింగ్ టు డైవర్స్ అనమాట. ఇంకా డైవర్స్ తీసుకుంటాం ఒక 2 monthsలో అన్నప్పుడు వాళ్ళ మదర్ ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. వాళ్ళు విడిపోవడం ఆవిడకి ఇష్టం లేదు. ఏమన్నదంటే, మీ హ్యాపీ మూమెంట్స్ని ఒకసారి గుర్తు చేసుకుని, హ్యాపీ మూమెంట్స్ ఉన్న ప్రతిసారి $1 తీసుకెళ్ళి ఒక బాక్స్లో వెయ్యి అందంట. సాడ్ మూమెంట్స్ని ఒక దాంట్లో వెయ్యి, హ్యాపీ మూమెంట్స్ని ఒక దాంట్లో వెయ్యి అందంట. సో తను రిమైండ్ చేసుకుంటూ హ్యాపీ మూమెంట్స్ని అన్ని సపరేట్ ఒక బాక్స్లోని, సాడ్ మూమెంట్స్ అన్ని ఒక దాంట్లో వేసింది. సో నవ్ యూ కౌంట్ అందంట. సో ఏవి ఎక్కువ వచ్చినాయి? హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ వచ్చినాయి. సో అంటే ఒక చిన్న ఫీలింగ్, ఒక చిన్న థాట్, చిన్న అడ్జస్ట్మెంట్ నిన్ను లైఫ్లో ఒక స్థాయికి తీసుకెళ్ళి, ఇన్ని హ్యాపీ మూమెంట్స్ ముందు కొన్ని సాడ్ మూమెంట్స్ అనేవి నువ్వు మర్చిపోవడం చాలా ఈజీ. అందుకే ఇక్కడ సాడ్ ఉన్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్ని తెచ్చి ఇక్కడ క్లబ్ చేయండి, అక్కడ పాజ్ ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి అందులో పెట్టండి, ఇది కూడా హ్యాపీ మూమెంట్ అవుతుంది. సో అందుకే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్స్. ఆ థాట్ని మనం చేంజ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అనవసరపు విషయాలన్నిటినీ తీసేసుకుని ఇప్పుడు జనరల్ కామన్గా విడాకులు తీసేసుకోవాలి, అది ఎందుకు? ఇష్టపడి చక్కగా చేసుకున్నవి హ్యాపీ మూమెంట్స్ ఎన్నో ఉంటాయి. ఆ హ్యాపీ మూమెంట్స్ని ఒక్కసారి తలుచుకోండి, వీటిని పక్కన పడేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శంకరి మ్యామ్. చాలా మందికి కంటెంట్ చాలా అవసరం. అండ్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బిలీఫ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ పర్సనల్గా కూడా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటూ ఉంటారు. క్లాసెస్కి అందరికీ పాసిబుల్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, సజెషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు అవైలబుల్గా ఉంటారా మేడం? ఎస్, ఒక ఈవినింగ్ 8 to 11:30 మాత్రం క్లాసెస్ ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ సెక్షన్స్ ఫ్రమ్ 5 to 6:30 ఐ వాజ్ ఓకే. అలా కాకపోయినా వాళ్ళకి కాల్ చేసినా ఐ విల్ గివ్ మై అవైలబుల్ టైం ఫర్ దెమ్. ఎప్పుడైనా సరే వాళ్ళకి అవైలబుల్ ఉన్నప్పుడు అలా కూడా. మెయిన్గా ఏంటంటే నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే, యూ ట్రై టు ట్రావెల్. ఈ విధంగా ప్రయాణించండి, ఈ ఫీలింగ్స్, ఈ థాట్స్తో ప్రయాణించండి. అలా ప్రయాణించడం వల్ల మీలో కొంత మార్పు జరుగుతుంది.
అంటే ఇద్దరిని కూర్చోబెట్టి డిస్కస్ చేసేసి ఇది నీ తప్పు, ఇది నువ్వు సరి చేసుకో, ఇది నువ్వు తప్పు అంటే అది కరెక్ట్ విషయం కాదు నా ఉద్దేశ ప్రకారం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, అది నీ వల్లే వచ్చిందా వేరే వాళ్ళ వల్ల వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకుని దానిని ఎరాడికేట్ చేసేస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వెళ్ళకూడదు. మూడో వ్యక్తి వెళ్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఇంకా గ్యాప్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టే వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఎవరికైనా సరే ఈ 45 days క్లాస్ కాకుండా ఎవరికైనా పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకున్న ఉమాశంకరి గారు అయితే అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.